గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాము. యోసేపు మన ప్రభువైన యేసయ్యకు సూచనగా ఉన్నాడు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. గత వారము కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే యోసేపు యొక్క ధైర్యము. యోసేపు యొక్క ధైర్యం, బహుధైర్యవంతుడు. యోసేపు యొక్క ధైర్యానికి కారణాలు ఏమిటి? యోసేపు యొక్క ధైర్యానికి కారణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదట దేవుని మీద అతనికి విశ్వాసం. ఎలా కలిగింది ఆ విశ్వాసము? ఆ విశ్వాసానికి కారణం ఏమిటి అనంటే అతడు పొందినటువంటి అభిషేకమే. హల్లెలూయా. ఎందుకంటే కృపావరాల్లోనూ ఆత్మ ఫలాల్లోనూ రెండింటిలో ఉండేది, కామన్గా ఉండేది విశ్వాసం. విశ్వాసం అనేది ఒక కృపావరము, అలాగే ఆత్మ ఫలాల్లో కూడా అది ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము కృపావరాలు లిస్టు అక్కడ మనకి ఇవ్వబడింది. అందులో విశ్వాసం అనేది ఒక కృపావరము అని మనం అక్కడ చూద్దాం. 4వ వచనం నుంచి చదువుతాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కృపావరముల యొక్క లిస్టు పౌలు గారు చక్కగా ఇక్కడ వ్రాశారు. 12 కృపావరాలు అన్నమాట ఇవి. వీటిల్లో చూడండి, విశ్వాస వరం ఉంది. మరి ఒక 9వ వచనంలో మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము. హల్లెలూయా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఆత్మ ఫలాలు అక్కడ 12 ఫలాలు అక్కడ రాయబడ్డాయి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశా నిగ్రహము, ఆశ నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. హల్లెలూయా. కాబట్టి కృపావరాల్లోనూ ఆత్మ ఫలములలోనూ రెండింటిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ వలన ఈ యొక్క విశ్వాస వరము, విశ్వాస ఫలము యోసేపులో ఉందని మనము గ్రహించాలి. హల్లెలూయా. మనం దేవుని యొక్క ఆత్మను పొందినట్లయితే మనకు విశ్వాస వరము దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాస ఫలము మనము ఫలించగలుగుతాం. దేనివల్ల? దేవుని ఆత్మ వలన మాత్రమే అది జరుగుతుంది. రెండవది, యోసేపును మనము ఆలోచన చేస్తే అతని ధైర్యానికి కారణము దేవుడు అతనికి ఇచ్చినటువంటి కలలను అతడు నమ్మడం. హల్లెలూయా. దేవుడు అతనికి ఇచ్చిన కలలను అతను నమ్మడం. ఎందుకంటే వీళ్ళు అన్నలు అతన్ని అంగీని తీసేసి ఆ యొక్క గోతిలో పడేశారు. అది నీళ్లు లేనటువంటి ఆ గోతి అన్నమాట. చాలా ప్రమాదకరమైనటువంటిది. అంగీని లాగేసి పడేశారు. మనం చదివాం. అతన్ని పడేసి ఏం చేస్తున్నారు? ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వమో చూడండి. అతన్ని అంగీని లాగేసి అతన్ని నగ్నంగా చేసి అతని గోతిలో పడేసి పక్కకి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంత క్రూరమైన కఠినమైన మనసు వారి హృదయంలో ఉందో చూడండి. అలాంటి స్వభావాలు ఈ రోజుల్లో కూడా మనము కొందరిలో చూస్తూ ఉంటాం. ఎంత భయంకరంగా పక్కన ఆకలి కొనిన వాడు అల్లాడుతున్నా కానీ వాడిని పక్కన పెట్టుకొని కూడా పక్కన చేరి భయంకరంగా తిని తాగి తందనాలాడే వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్వభావం, భయంకరమైన స్వభావము అన్నల్లో మనకు కనపడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఏమాత్రము తిరుగుబడినట్టుగా లేదు. యోసేపు మరి చిన్న పిల్లోడేం కాదు. అతడు దాదాపు యవనస్తుడు అన్నమాట. మంచి బలం ఉంది. మంచి బలం ఉంది, తిరుగుబాటు చేయగలడు. కానీ మౌనంగా ఉన్నాడు. ఎందుకు అలాగా మౌనంగా ఉన్నాడు? అన్నలు ఆ విధంగా కొట్టి అంగీని లాగేసి గోతిలో వేసేసినా కానీ ఎందుకలా మౌనంగా ఉన్నాడంటే అతనికి ఒక గొప్ప విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆ విశ్వాసము తను పొందిన ఆత్మ వలన వచ్చింది. దేవుడు అతనికి ఇచ్చిన కళల మీద అతనికి గొప్ప విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అన్నమాట. హల్లెలూయా. అతడు అన్నలు చేసేదాన్ని, అతని అంగీలి లాక్కున్న దాన్ని, గుంటలో చేసిన దాన్ని చూడటం లేదు, కానీ దేవుని వైపు అతడు చూస్తూ ఉన్నాడు అనమాట. దేవుడిచ్చిన కళలు ఒక రోజున తప్పకుండా నెరవేరుతాయి అన్నటువంటి ఆలోచనతోనే ఉన్నాడు తప్ప, అలాంటి సంతోషంతోనే ఉన్నాడు తప్ప ఏమాత్రము అన్నల మీద తిరుగుబాటు చేయడం కానీ, లేకపోతే ముఖములో బాధను వ్యక్తపరచడం కానీ, లేక కుంగిపోవడం కానీ, లేక దిగులు పడి అతడు కృషించిపోవడం కానీ ఏమాత్రం కనపడటం లేదనమాట. దానికి కారణం ఏమిటంటే అతనికి గొప్ప విశ్వాసం ఉంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఇది నిజంగా మన ప్రభువులో మనం చూస్తాం. ప్రభువుని పట్టుకొని భయంకరంగా ఆయన రాత్రికి రాత్రే 3 న్యాయసభల్లో తీర్పు తీర్చి అతన్ని ఉదయం సిలువ మోపిస్తూ భయంకరంగా హింసించి కొరడాలతో కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి భయంకరంగా ఆ యెరూషలేము తిన్నని వీధుల్లో కొట్టుకుంటూ తీసుకొని పోతూ ఉంటే భయంకరంగా ముఖం మీద ఉమ్మి వేసే వాళ్ళు ఒకరు, గుడ్డ కప్పి ముఖం మీద గుద్దే వాళ్ళు ఒకరు, గుడ్డ తీసి నిన్ను గుద్దింది ఎవరో చెప్పమని హేళన చేసే వాళ్ళు ఒకరు, ఈయన యూదుల రాజంట అని ఎగతాళిగా కేరింతలు కొట్టే వాళ్ళు ఒకరు, భయంకరంగా ఆయనను దూషిస్తూ హేళన చేస్తూ సిలువను మోపిస్తున్నటువంటి సమయంలో ప్రభు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన ముఖంలో ఏమాత్రం దిగులు అనేది లేదు, చింత అనేది లేదు, ఏమాత్రము దాని గురించి ఆయన వేదన పడడం లేదు. యోసేపు కూడా అంతే. వాళ్ళ అన్నలు ఏం చేస్తున్నా సరే గమ్ముకున్నాడు. అతని ముఖంలో ఏమాత్రము
దిగులు, భయము, చింత, కుంగిన ముఖం అలాంటిది ఏది కూడా లేదు. యేసు ప్రభువులో కూడా ఏమీ లేదు. అందుకనే యెరూషలేము కుమార్తెలతో అంత చక్కగా ప్రభు చెప్పగలిగాడు. లేకపోతే యేసు ప్రభు కనుక దిగులు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళతో కలిసి ఆయన కూడా ఆగి ఏడ్చుండేవాడు. కానీ ప్రభు ఏడ్చిన సందర్భాలు వేరుగున్నాయి. కానీ సిలువ మోసేటప్పుడు యేసు ప్రభు ఏడవలేదు. ఏడుస్తున్నటువంటి యెరూషలేము కుమార్తెలతో ఆయన ఆగి ఒక్క నిమిషం బహు బోధకుడుగా, టీచర్గా హల్లెలూయా వాళ్ళకు చెప్పాడు. ఆ రోజు ఆయన సిలువ మోయక ముందు అనేక స్థలాల్లో యెరూషలేము దేవాలయంలో ఎంత గంభీరంగా ఆయన ఒక అధికారపూర్వకంగా బోధించాడో అదేవిధంగా సిలువ మోస్తూ కూడా ఆయన ఒక బోధకుడుగా చెప్పాడు. హల్లెలూయా ఒక ఉపదేశకుడుగా చెప్పాడు. ఏమనంటే యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. అంత మాత్రమే కాదు, అనేక విషయాలు చెప్పాడు. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు బహు గంభీరమైనవి. అవి చాలా ఆ శిలువ సమయంలో ఆయన ఒక చక్కని బోధ చేసినట్టుగా మనము చూస్తాం ప్రియులరా. 23వ అధ్యాయము 27 నుంచి 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేయను అని చెప్పెను. మనము ఆ ఒక్క విషయమే చెప్పాడు అనుకుంటున్నాం. ఈ పారాగ్రాఫ్ అంతా ఆయన చెప్పాడు. హల్లెలూయా మీకు అర్థమైందా? హల్లెలూయా ఈ పారాగ్రాఫ్ అంతా ఆయన చెప్పాడు వాళ్ళతో. అంటే ఒక బోధ చేశాడు. ఆ సమయంలో వారికి ఉపదేశం చేశాడు. ఎప్పుడు? రక్త గాయాలతో రక్తమంతా కారిపోతుంది, భయంకరమైన ఆ శ్రమ పడుతున్న సమయంలో, సిలువను మోస్తున్న సమయంలో ఆయన ఒక్క నిమిషం ఆగి, ఆయన ఏమాత్రమో కృంగిపోవడం కానీ, ముఖంలో ఏదైనా వేదన కానీ, చింత కానీ ఏమీ లేదు, దిగులు కానీ లేదు. సంతోషంగా నీ కోసం నా కోసం సర్వలోక రక్షణ కోసం ఆయన సిలువను మోస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకి తెలుసు, తండ్రి ముందుగానే అన్నీ చెప్పి పంపించాడు. హల్లెలూయా ఏం జరగబోతుందో తెలుసు, సిలువ తర్వాత ఎలాంటి గొప్ప రక్షణ రాబోతుందో తెలుసు, తన తండ్రి ఆయనను మృతుల్లో నుంచి లేపుతాడని తెలుసు. హల్లెలూయా అన్ని నామముల కంటే పైనామాన్ని తన తండ్రి తనకిస్తాడని ఆయనకి తెలుసు. హల్లెలూయా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుంటాడని ఆయనకు తెలుసు. అందుకని ఆయన అన్ని ఇష్టపడే ఈ లోకానికి నీ కోసం నా కోసం సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి, ఈ సిలువ శిక్షను భరించడానికే సంతోషంగా వచ్చాడు. హల్లెలూయా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా దానికి కారణము వాళ్ళు ముందున్న వాటిని చూస్తున్నారు. హల్లెలూయా వాళ్ళ కొరకు ఏవి దేవుడు సిద్ధపరిచి పెట్టాడో వాటిని చూస్తూ ఉన్నాడు. యోసేపు కూడా అదే. హల్లెలూయా ఆ కళల ద్వారా అతడు ఏమైతే తెలుసుకున్నాడో ఆత్మ ద్వారా వాటిని చూస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా అందుకని అన్నలు చేసేది అతనికి ఏమాత్రము బాధ కలిగి, అది భయంకరమైన బాధకరమైన సందర్భమైనా కానీ తనలో మాత్రం బాధ అనేది లేదు, దిగులు అనేది లేదు, తిరుగుబాటు అనేది లేదు. దేవుడు నన్ను ఈ గోతులో ఎందుకు చంపుతాడు, ఈ గోతులో చంపే పని అయితే కలలు ఎందుకు ఇస్తాడు? ఇవన్నీ ఆత్మను పొందినటువంటి యోసేపుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచనలు అన్నమాట. హల్లెలూయా పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరతను గురించి ధ్యానిస్తున్నాం మనం ఈ సందర్భాల్లో. గుర్తుపెట్టుకోండి, ఏదో వినేసిపోయేది కాదు. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను పొందాల. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా హల్లెలూయా
ప్రతి ఒక్కరు ఆత్మను పొందితేనే, దేవుని పరిశుద్ధాత్మను పొందితేనే సరిగా ఆలోచించగలుగుతారు, సరిగా ధైర్యంగా ఉండగలుగుతారు, సరిగా చేయగలుగుతారు, సరిగా నడవగలుగుతారు, సరిగా మాట్లాడగలుగుతారు, సరిగా స్తుతించగలుగుతారు, సరిగా ఆరాధించగలుగుతారు, సరిగా ప్రసంగించగలుగుతారు, సరిగా దేవుని యొక్క ప్రేమను, జాలిని, దయ, కనికరాలను చూపగలుగుతారు, ఆయన గుణాతిశయములను ప్రచురపరచగలుగుతారన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం ప్రియులరా. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానాన్ని గురించి, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నాడు అని ఊరికే మనము సంబరాలు చేసేసుకొని దేవుని ఆత్మను సాయం చేస్తాడని చెప్పుకొని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ ఆత్మను ఇంకా పొందని వాళ్ళు పొందాలి. హల్లెలూయా. పొందిన వాళ్ళు అనుదినము నూతనమైన అభిషేకాన్ని ఆత్మతో పొందుకుంటూ ముందుకి సాగిపోవాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి యోసేపు అంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసం కలగడానికి కారణము దేవుని ఆత్మ అభిషేకం. హల్లెలూయా. తర్వాత యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని వ్రాయబడింది. అందుకని ఆ పాట దేవుడు ప్రేరేపిస్తే నేను పాడాను. ఆ 3 వచనాల్లో చివరి వచనంలో అదే, యోసేపుకు గోతిలో త్రోసినప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తెలుసు అది, దేవుడు అతనికి చెప్పండి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను మనము యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం పొందామో మరుక్షణము నుండి నిన్ను ఆయన విడువడు, నిన్ను ఆయన ఎడబాయుడు, నీతోనే ఉంటాడు. హల్లెలూయా. చప్పలు కొట్టే దేవుని మహిమపడదాం. అంత మాత్రం కాదు, యేసు ప్రభు నీతో ఉంటే, హల్లెలూయా, నువ్వు గనక పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టే దేవుని మహిమపడదాం. పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ పైన ఒక ప్రభావం, ఒక మహిమ ప్రభావంతో ఆయన నీ మీద నిలిచుంటాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు అంటాం, అంటే నీకు తోడుగా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు అనుగ్రహించాడంటే మనలో ఉండడానికి. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు చేయాల్సిన పని చేసేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉంటే, జాగ్రత్తగానండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి, మనతో ఉండడానికి, మన పైన ఆవరించి ఉండడానికి పంపబడ్డాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన మనల్ని నడిపించడానికి. హల్లెలూయా. యేసు ప్రభువులు ఏ యొక్క బోధ అయితే చేసి వెళ్ళాడో ఆ బోధంతా మనకు చేయడానికి, యేసు ప్రభువులోనివే తీసి మనకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. అంత మాత్రం కాదు, మనలను పవిత్రులైన పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మనం పరిశుద్ధమైనటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడితే ప్రభువు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. సంఘం ఎత్తబడేటప్పుడు మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళడానికి వీలు కాదు. అలాగ సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆవశ్యకత ఎంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అన్నలు గుంటలో వేసినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ఇష్మాయేలీలకు అమ్మి వేసినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో సంతలో కూడా ధైర్యంగా ఉన్నాడంట. ఎక్కడ? సంత మామూలుగా అప్పుడప్పుడు నెలకొకసారి సంత అటు పెడతారు కదా. ఇప్పుడు యోసేపుని ఐగుప్తులో సంతకి తీసుకెళ్లారు వీళ్ళు. ఇష్మాయేలీలకి వీళ్ళు అమ్మేశారు కదా, 20 తులాల వెండికి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎట్లా తీసుకెళ్లారు? బట్టలేసి తీసుకుపోయారా? అంగిని లాగేసుకున్నారు. అంగిని వీళ్ళు లాగేసుకున్న అన్నలు. అతను బట్టలు లేకుండానే తీసుకెళ్లారనమాట. సంతలో పెట్టారు బట్టలు లేకుండానే. ఎందుకు? అమ్మడానికి సంతలో పెట్టారనమాట. ఆ సంతకు కొనే వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి అవయవం చూస్తారంట, బాగుంటేనే కొనుక్కొని పోతారంట. హలో,
మనం కూడా ఇప్పుడు ఏదైనా సంతకు పోతాము, కూరగాయలు బాగుంటే కొంటాం, లేక అక్కడ ఏదైనా ఏం కావాలన్నా కూడా వాటి పరిశీలించి చూసి కొంటాం. యోసేపును అట్లాగనే నగ్నంగా తీసుకొని పోయి గొలుసులతో కట్టి అక్కడ పెట్టారనమాట. ఒక పశువును కట్టేసినట్టుగా. హలో, పశువును కట్టేసినట్టుగా పెట్టారు. యేసుప్రభుని ఏం చేశారు? యేసుప్రభుని ఏం చేశారు? అంగిని తీసి కొరడాలతో భయంకరంగా కొట్టి సంకెళ్ళేసి బిగించి తీసుకెళ్లారు కదా. హల్లెలూయా. యోసేపును వీళ్ళు సంఖ్యలతో కట్టి బంధించి అక్కడ ఒక సంతలో పెట్టారనమాట. ఒక పశువును బంధించి పెట్టినట్టుగా. అంటే పశువుగానే చూస్తారనమాట. ఒక బానిసగా ఎవరినైతే అమ్ముతారో వాడిని ఒక పశువుగానే, ఒక జంతువుగానే చూస్తారనమాట. అంటే అతన్ని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కొనుక్కొని చంపేనైనా చంపేయచ్చు అనమాట. అది వాళ్ళకు నేరం కాదు. అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో అలాంటి కట్టడలు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి అలాగనే కట్టారు. ఇప్పుడు పోతిఫర్ వచ్చాడు అక్కడికి. ఎవరి పోతిఫరు? ఐగుప్తు రాజు యొక్క రక్షణ సైన్యానికి అధిపతి అన్నమాట. ఐగుప్తు రాజు యొక్క సంరక్షకులకు ఈయన అధిపతి అన్నమాట. వచ్చాడు. ఇప్పుడు ఎంతోమందిని కట్టేసి ఉంటారు అక్కడ. అతను యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు అతనికి నచ్చాడండి. హల్లెలూయా. యోసేపు అతనికి నచ్చాడు. ఇప్పుడు యోసేపు అతనికి నచ్చాడంటే యోసేపును అన్ని విధాలా చూశాడనమాట. ఇప్పుడు ఏమాత్రము పిరికితనం ఉన్నా కూడా తీసుకొని పోరంట. ఏమాత్రం కుంగిపోయినున్నా కూడా తీసుకోపోరంట. ఏమాత్రం శరీరంలో జబ్బు కనబడినా, ఒక జబ్బు పొడ చూపినా కూడా తీసుకోపోరు, కొనుక్కోరంట. అంత పరిశీలించినప్పుడు, అతని ముఖాన్ని చూసినప్పుడు అతను ఎంతో యోగ్యుడిగా, ధైర్యశాలిగా ఉన్నాడు. నిజంగా ఎవరైనా ఉండగలుగుతారా? అంత భయంకరంగా అన్నలు అంగీని లాక్కొని కొట్టి గోతులో వేసి అమ్మేస్తే కొంచెమైనా దిగులు ఉండదండి? కొంచెమైన వేదన ఉండదా? కొంచెమైన చింత ఉండదా? ఏమీ లేవండి అతనిలో. చపలు కూడా దేవుని మహిమ పడదాం. ఏమాత్రం కొంచెము చింత దిగులు కనుకుంటే ఆ పోతిఫరు కొనుక్కొని ఉండేవాడే కాదనమాట. యోసేపును అతను చూచినప్పుడు అన్ని విధాలుగా అతడు యోగ్యుడిగా ఉన్నాడు, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఏ లోపము లేనివాడుగా కూడా ఉన్నాడు. చపలు కూడా దేని మహిమ పడదాం. మన ప్రభు అయిన యేసయ్యలో ఏమైనా లోపం ఉందా? ఏదైనా మచ్చుందా? ముడుతుందా? డాగుందా? ఆయనలో ఎవరైనా ఏ నేరము కనుగొనగలిగారా? పిలాతు కనుగొనగలిగాడా? హేరోదు రాజు కనుగొనగలిగాడా? మన యొక్క సన్హెద్రిబ సభ ప్రధాన యాజకులు వాళ్ళు 70 మంది సభ, అది ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేదానికి వాళ్ళు ఏమైనా కనుగొనగలిగారా? ఏం నేరం మోపారు? దేవుడని చెప్పుకున్నాడని సిలువేయమన్నారు అంతే. యేసుప్రభు దేవుడా? దేవుడు కాదా? దేవుడు. ఆయన దేవుడు, అందుకని దేవుడు అని చెప్పాడు. దానికి ఏమన్నారు? దేవదూషణం చేస్తున్నాడు వీడు, మనుషుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడు అని చెప్పి అనేక సార్లు రాళ్ళు ఎత్తుకొని కొట్టబోయారు. ఆఖరికి సిలువ వేసేటప్పుడు వాళ్ళు ఆ మాటను పట్టుకొని భయంకరంగా కేకలు వేసి ఆ కేకల్ని గెలిపించుకున్నారంతే. కానీ దేవుని చిత్తంలో ఆయన మన కోసం సిలువ వేయబడాల్సి వచ్చింది. అది వేరే సంగతి. హల్లెలూయా. అసలైన సంగతి మన కోసం ఆయన బలి ఇవ్వాలి. చప్పలు కూడా దేని మహిమ పడదాం. ప్రైజ్ లార్డ్. ఏ లోపము లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పోతిఫర్ అతని యోసేపును కొనుక్కునేటప్పుడు అతనిలో ఏ లోపము అతనికి కనబడల. హల్లెలూయా. ఒకవేళ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ వస్తుందా? అలాగన అక్కడ ఎంతమందిని పెట్టారో ఆ గొప్ప పోతిఫర్కి ఒక మిస్ ఇండియా లాగా, మిస్ వరల్డ్ లాగా కనబడ్డాడు అనమాట. నిజంగా కనబడ్డాడు అంతే. హల్లెలూయా. నిజంగా అతను వస్త్రాలు లేకపోయినా కానీ అతని యొక్క సొగసు సౌందర్యము ఎంతో సుందరుడు అంటే యోసేపు. హల్లెలూయా. మన ప్రభుని గురించి ఏమని రాయబడిందండి? 45వ కీర్తన 2వ వచనం చదవాల. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే
నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల పైన దయారసము పోయబడుచున్నది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. అందుకనే అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడా, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా అని దయగలిగిన మాటలు ప్రభు మాట్లాడాడు. ఇందాక ఆరాధన మెసేజ్లు విన్నాం కదా, ఆ పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా నిన్నెవరు నీకెవరు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించను. హల్లెలూయా. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు అని చెప్పాడు. ఒక దయగలిగిన మాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు మన ప్రభుని యేసయ్యకు చాలా దగ్గర సూచన అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. యోసేపులో ఏ లోపము కనబడినట్టుగానే మన ప్రభుని యేసయ్యలో ఏ లోపము లేదండి. హల్లెలూయా. ఎవ్వరు కూడా పాపాన్ని చూపలేదు. యేసు ప్రభువే అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా చూపగలరా? అంత మాత్రం కాదు, పర్సనాలిటీలో కూడా, ఆయన శరీర సౌష్ఠవంలో కూడా ప్రభు చాలా సొగసైన వాడు నరులందరికంటే. ఇక్కడ పోతిఫర్కి యోసేపు శరీర సౌష్ఠంలో చాలా యోగ్యుడిగా కనబడ్డాడు. ఏమాత్రము కొంచెం కూడా దిగులు లేకుండా యోసేపు ఉన్నాడు. అందుకనే కొనగలిగాడు పోతిఫర్. ఎక్కడిది ఈ యొక్క ధైర్యం అని అంటే, ఇది దేవుని ఆత్మ వల్ల కలిగింది. ఆ యొక్క ఆత్మ అతను కలిగించిన విశ్వాసం వలన కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పోతిఫర్ ఇంటిలో ధైర్యంగా ఉన్నాడు. అతడు కొనుక్కొని పోయి తన ఇంటిలో తనకు పరిచారకుడిగా పెట్టుకున్నాడు అన్నమాట. అప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. 39వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. హల్లెలూయా. ఆ పోతిఫర్ ఇంట్లో కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. చాలా ధైర్యంగా. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అతన్ని కొనుక్కున్న వాడైనా చంపేయచ్చు, ఆ ఇంట్లో ఎవరైనా చంపేయచ్చు అతన్ని. అతన్ని ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. బానిస అంటే అది. కానీ ఏమాత్రం కూడా భయము దిగులు చాలా ధైర్యంగా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నందువల్ల అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా యోసేపు అంత ధైర్యంగా ఉండడానికి మరొక కారణం ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు అన్నమాట. అది హల్లెలూయా. అదేవిధంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, నాకు తోడుగా ఉన్నాడని, మనకందరికీ తోడుగా ఉన్నాడని మనం ఎరిగితే బహు ధైర్యంగా ఉండగలం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. తర్వాత చెరసాలలో వేసినప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. 39వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుతాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. హల్లెలూయా. చెరసాల్లో వేశారు. దానికి కారణం మనకు తెలుసు. హల్లెలూయా. పోతిఫర్ భార్య అతని సౌందర్యాన్ని చూచి అతన్ని అనుదినం వేధించింది తనతో శయనించమని. యోసేపు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇంకొకసారి ఆ సబ్జెక్ట్ ధ్యానిస్తాం. హల్లెలూయా. దానికి కారణము యోసేపు పొందుకొని ఉన్న దేవుని ఆత్మే. మరొకసారి ఆ సబ్జెక్టు మనం వివరంగా ధ్యానించుకుందాం. అయితే యోసేపు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఒకరోజు చక్కని ఏర్పాటు చేసింది. ఒక్కడే వచ్చేటట్టు అతన్ని పట్టుకునేటట్టు ప్లాన్ చేసుకుంది. ఇంట్లో ఎవరు లేకుండా చేసింది. అంటే ఆ ఇంటంతటి మీద అధికారం ఆయనే.
సమస్తం మీద అధికారిగా చేశాడు పోతిఫర్. ఆ సమయంలో పట్టుకున్నది బలవంతం చేసింది. తన పై వస్త్రాన్ని వదిలిపెట్టి బయటికి పారిపోయి వచ్చేసాడు. హల్లెలూయా. బయటికి పారిపోయి వచ్చేసాడు, కానీ ఐగుప్తు దేశాన్ని విడిచి పారిపోలా. అతనికి తెలుసు, ఇదేమైనా కొంచెం నా మీద నింద వేస్తే నన్ను చంపేస్తారని కూడా తెలుసు అతనికి. హల్లెలూయా. ఏమాత్రం నన్ను నా మీద నింద వేస్తే నన్ను వీళ్ళు చంపేయగలరని కూడా తెలుసు యోసేపుకి. అయినా ఆ ఇంట్లో పాపము చేయకుండా పరిగెత్తి బయటకు వచ్చాడు, కానీ అతను ఐగుప్తు దేశాన్ని మాత్రము విడిచి పారిపోలా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ఏదొచ్చినా సరే ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏది జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తను అనుకున్నట్టే జరిగింది. తను పట్టుకొని తను ఏం చెప్పిందంటే, తన కోరిక నెరవేరలేదని, నీవు కొనుక్కొని వచ్చినటువంటి ఆ హెబ్రీల బానిస ఉన్నాడే, వాడు నన్ను పట్టుకున్నాడని అబద్ధం చెప్పింది. అతని కోపం వచ్చి చెరసాల్లో వేయించాడు అన్నమాట. అయినా ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమి కృంగిపోలా. హల్లెలూయా. చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ జైలు అధికారి యోసేపు యొక్క యథార్థత, అతనిలో ఉన్నటువంటి దైవభక్తి, అతనిలో ఉన్న అతని ప్రవర్తన చూసి జైల్లో ఉన్నట్టు అందరి మీద అధికారిగా చేశాడు. ఇతను గమ్ముగా ఉన్నాడు అనమాట. పోతిఫర్ అదే చేశాడు, జైలు అధికారి కూడా అదే చేశాడు. ఏ మాత్రం కూడా కుంగిపోని ధైర్యవంతుడుగా ఉన్నాడు కదా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ లార్డ్. అర్థం చేసుకోండి, ఈ విధంగా మనం ఉండాలంటే, ఏ విషయాన్నైనా ఎదుర్కొని ధైర్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది దేవుని ఆత్మ. హల్లెలూయా. కావాల్సింది దేవుని ఆత్మ. ప్రతి ఒక్కరు పొందుకోవాలా. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? యోసేపు ఐగుప్తు దేశానికే రాజంతటి వాడుగా హెచ్చించబడలేదా? హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపించబడినట్టుగా నీవు శ్రమల్లోనైనా, వేదనలోనైనా, గోతుల్లోనైనా, భయంకరమైన పరిస్థితుల్లోనైనా సరే ఏ మాత్రం కూడా నువ్వు కుంగిపోకుండా నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మ ద్వారా నువ్వు నడిచినట్లయితే, హల్లెలూయా, నీకు తోడుగా ఉన్నటువంటి యేసయ్య, హల్లెలూయా, నిన్ను ప్రతి విషయంలో నిన్ను కాచి కాపాడి నీ యథార్థతను, నీ భక్తిని, నీ నీతిని రుజువుపరిచి నిన్ను అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవుడట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఒక్క వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. అది చదివి ప్రార్థన చేసుకుందాము. ఎవరన్నా చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మనివ్వలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందాం. ప్రైజ్ గాడ్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఓ రబా. దేవుడు మనకిచ్చిన ఆత్మ ధైర్యపరిచే ఆత్మ, అంతేగాని పిరిగితనం కలిగించే ఆత్మ కాదు. అదే దేవుని ఆత్మ యోసేపులో అంత ధైర్యంగా ఉండడానికి, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అతను అంత స్ట్రాంగ్గా ఉండడానికి అదే కారణం. పిల్లరా, హల్లెలూయా. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే నువ్వు దిగులు పడకుండా, కుంగిపోకుండా ఆ శ్రమలను, ఆ హింసలను ఎదుర్కొని నువ్వు ఘనమైన విజయం పొందాలంటే నీకు అవసరమైనది దేవుని, చెప్పండి, ఆత్మ. దేవుని ఆత్మ అభిషేకం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రరబాబాబా షక్కరబరబాబా. దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నాడు. ప్రభువా, నాకు కావాలి నువ్వు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలి. కోరుకోండి. ఇప్పటికే సంచరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ లేకపోతే నీ జీవితం వ్యర్థం. నువ్వు ఓడిపోతావు. నువ్వు సక్సెస్ కావు. ఏ విషయంలో కూడా సక్సెస్ కావు. నీవు జయం పొందాలంటే, అత్యున్నతమైన దేవుని యొక్క ప్రణాళిక నువ్వు రీచ్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయా. రబాబాబాబా
ఓ రాబా షక్కబరబరబరబ. మాట్లాడండి, మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ నోట అన్ని భాషలు రానివ్వండి, స్వరాలు రానివ్వండి, పదాలు రానివ్వండి, అక్షరాలు రానివ్వండి, శబ్దాలు రానివ్వండి. పరిశుద్ధాత్మకు స్వతంత్రంగా నీ గొంతు తెరిచి హృదయంతరంగా అది పొంగి వస్తున్న జీవజల బుగ్గ బయటికి రానివ్వండి. విశ్వాసంతో అడగండి. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దేవుడు అనుగ్రహించిన రాయబడింది. ప్రియులరా, ఇంకా ఇంకా నీ హృదయంలో ఏమైనా పాపం అని అడ్డుంటే ఒప్పుకో. పాపం అని అడ్డుంటే ఒప్పుకో. పాపం అని అడ్డు ఉన్నప్పుడు నీలో దేవుని ఆత్మ కుమ్మరించబడదు. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు నీ హృదయంలో నీలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడు. ఈ సత్యం ప్రియులరా. ఓ రబాబా చప్పలు కొట్టి ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు చప్పలు కొట్టి ఆహ్వానించండి. ఓ రబాబా శక్తి. నువ్వు పాపాలు చేస్తే క్షమించమని అడుగు. దయగల దేవుడు క్షమించుటకు, యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు అని ఇప్పుడే విన్నాం కదా. ఆయన దయాళుడు. నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, నీ పాపాలు కడిగేస్తాడు. నీకు దేవునికి అడ్డుగా ఉన్న పాపాలు కడిగేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను దేవునికి ఆలయంగా చేసి పరిశుద్ధాత్మతో ఆయన నిన్ను నింపుతాడు. హల్లెలూయా. యథార్థంగా ఒప్పుకో. ఓ రబాబా శక్తి. ప్రార్థించుకుందామండి. ఎవరైనా ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా వాక్యానుసారమైన ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, యోసేపుకు తోడుగా ఉండి నాయన విశ్వాసాన్ని కలిగించిన మా తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. ప్రభువా, యోసేపుని నాయన ఏ రీతిగా ఆశీర్వదించావు నాయన తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన, మాకు తోడుగా ఉండే దేవుడు నాయన తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నాయన మా శరీరాన్ని దూరపరుస్తున్న మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నా తండ్రి, ఈ పునరుద్ధాన దినమందు నాయన మా అందరితో మాట్లాడి ప్రభువా నీ ఆత్మని మా అందరితో నింపినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. యోసేపుని నాయన మగగా ఆశీర్వదించిన ఆయన ప్రభువా, నువ్వు రాజుగా చేసినందుకు నాయన నీకు వేలాది కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికీ తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు